తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతుంది. అంటే మీరు అనుకుంటున్నటువంటి ఈ పెన్షన్ డబ్బులు కాదు, కొత్త పెన్షన్ డబ్బులు. ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణలో ఎప్పటి నుంచో ఆయన ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయల డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో జరగబోతున్నటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అంటే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం లేదు. సో వారందరికీ ఆ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఆ పెన్షన్ డబ్బులు జమ అవుతాయా కావా అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అనేది పొందుతారో కొన్ని జిల్లాలలో లేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలా లేట్ ఇచ్చిన వారందరికీ ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమలైంది కాబట్టి. సో అటువంటి వారందరికీ ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఆ పెన్షన్ డబ్బులు తిరిగి వచ్చే నెలలో జమ చేసే అవకాశాలు ఉన్నాయా, రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి, అదేవిధంగా ఖచ్చితంగా మీకు జమ కానటువంటి పెన్షన్ డబ్బులు వచ్చే నెలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక మనం ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి ల్యాగ్ అనేది చేయకుండానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది నేను పెట్టిన వెంటనే మీకైతే రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది పెడుతూనే ఉంటాను. సో అప్డేట్ పొందాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎవరైతే 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటారో వారందరికీ 6,000 రూపాయలు, ఇక ఇటు 2,000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటారో వారందరికీ 4,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా అనేది పేరును అనేది తీసివేస్తూ చేయూత అనే పేరుని కొత్తగా మారుస్తూ ఈ చేయూత పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన దాదాపు ఎంతోమంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక వీరందరికీ కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరుగుతుందంట. ఇక కొత్త అర్హతల జాబితా సిద్ధం చేసిన వెంటనే ఎన్నికలు అయిపోయిన ముగిసిన వెంటనే మన తెలంగాణలో జరగబోతున్నటువంటి ఎన్నికలు అయిపోయిన వెంటనే డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ జనవరి నెల మొదటి వారం నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు జమ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగిందంట. ఆ నిధుల సర్దుబాటు కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు. ఇక కొన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు అయితే లేవన్నట్లుగా సమాచారం. ఇక పెన్షన్ డబ్బులు ఎక్కడైతే జమ చేస్తలేరో వారందరికీ తిరిగి ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి నవంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ గైస్.